తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ పండ్ల మొక్కల నర్సరీలకు పెట్టింది పేరు. ఇక్కడ దాదాపు 40 ఏళ్ల నుంచి నాణ్యమైన పండ్ల మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ రైతులు, వినియోగదారులకు అందిస్తున్నారు నర్సరీ నిర్వాహకులు. ఫల పరిశోధనా స్థానం ఇక్కడే ఉండటంతో శిక్షణ తీసుకున్న రైతులు నేరుగా నర్సరీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మామిడి, జామ, సపోటా, నేరేడు వంటి అన్ని రకాల పండ్ల మొక్కలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. పటాన్చెరు నుంచి ముంబై జాతీయ రహదారి ఉండటం, రోడ్డుకు ఆనుకుని నర్సరీలు ఏర్పడ్డంతో వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఆగి ఇక్కడ మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా రకాల వెరైటీల మొక్కలు తీసుకెళ్తాము. వెరైటీ మొక్కలు ఉంటాయి. అలాగే మామిడి మొక్కలు కానీ, జామ మొక్కలు కానీ, సపోటా కానీ, నారింజ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకెళ్తుంటాము. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఏది కాకుండా బాగా మంచిగా పండుతాయి దీంట్లో. ఇక్కడ నుంచి మేము వరంగల్ తీసుకెళ్తాము, నిజామాబాద్ తీసుకెళ్తాము. మేము ఇక్కడ సుధా నర్సరీకి ప్లాంట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్రూట్ వెరైటీస్లో అవకాడో, బనానా, ఇంకా మ్యాంగోస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ చాలా ప్లెజెంట్ సీన్ ఉంది. ఇక్కడ మేము ఫ్లవర్స్ ఇంకా ప్లాంట్స్ ఇంకా కొన్ని 5-6 వెరైటీస్ తీసుకోవడానికి వచ్చాము. చాలా మంచి పీసెస్ దొరికాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ మ్యాంగో, బనానా, కొబ్బరి, ఉసిరి, అవకాడో, జామలో మనకు వచ్చేసి అలహాబాద్ సఫేది అని, మ్యాంగోలో కేసరి, హిమాయత్, దసేరి, నిమ్మలో వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ మెయిన్గా ఒక 20 to 25 ప్లాంట్స్ తీసుకుందామని వచ్చాను నాటించడానికి. దీంట్లో చాలా రకాల నర్సరీ మొక్కలు కనపడుతున్నాయి. అన్నీ ఇంచుమించు గ్రీనరీగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మొక్కలు తీసుకెళ్లాలని అనుకున్నాను. మ్యాంగో వెరైటీస్ దాంట్లో ఉన్నటువంటి దసేరి, మిగతా ఏదైతే కేసరి, బంగినపల్లి ఏమన్నా ఉంటే తీసుకెళ్లాలని వచ్చాను. ఇక్కడి నర్సరీల్లో మొక్కల్ని పెంచుతూ వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో రైతు 1,00,000 నుంచి 2 లక్షల మొక్కల్ని పెంచుతున్నారు. అయితే గత 3-4 ఏళ్ల నుంచి ప్రభుత్వం నర్సరీలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని నిలిపివేసింది. రాయితీ ద్వారా ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించడం లేదంటూ నిర్వాహకులు చెబుతున్నారు. నేను 99లో నర్సరీ స్టార్ట్ చేసిన. మాకు సంగారెడ్డి FRSలో మేము ట్రైజమ్ ట్రైనింగ్ నేర్చి అంట్లు కట్టడం నేర్చుకొని మేము సొంతంగా నర్సరీలు స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి మినిమం ఒక 20 సంవత్సరాలు అవుతున్నాయి. మేము కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని స్టేట్లకు మామిడి మొక్కలు మా దగ్గర ఎంత లేదన్నా 150 మొక్కలు ఉంటాయి. మాకు FRS బేస్. మాకు దాన్ని పెట్టుకొని మేము కడియం కానీ, రాజమండ్రి కానీ ఎక్కడికి పోయినా మా చిన్న మొక్కలు వాళ్ళు తీసుకుపోతారు. 6.5-9లో తీసుకుపోయి వాళ్ళు 9x11 ఆ బ్యాగులు మార్చుకొని వాళ్ళు ఇది చేస్తారు. మామిడిలో ఆల్ ఓవర్ ఇండియాలో సంగారెడ్డి ఫేమస్ FRS ఉండుట్లా. మేము ఒక 25 నుంచి 30 మందికి ఉపాధి కలుపుతున్నాము రోజుకు. మేము ఇక్కడ నర్సరీ ఒక 20-30 ఏళ్ళ నుండి చేస్తున్నాం. ఇక్కడి నుంచి మొక్కలు చాలా పండ్ల మొక్కలు వేరే స్టేట్ వాళ్ళను వచ్చి గిట్ట తీసుకుపోతారు. ఇక్కడ రాజమండ్రి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు స్టేట్లలో అన్నిట్ల నుండి సప్లై అవుతుంది పెద్దాపూరు. గవర్నమెంట్ వాళ్ళు పండ్ల తోటలకు ప్రిఫరెన్స్ ఇచ్చి మరి ఈ యొక్క నర్సరీ వాళ్ళను ఆదుకోవాలని మీ యొక్క మీడియా ద్వారా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మా యొక్క నర్సరీ దగ్గర సుమారుగా ఒక 4-5 ఎకరాల్లో నర్సరీ నిర్వహిస్తున్నాం సార్. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసి మామిడిలో రకాలు బంగినపల్లి, దసేరి, కేసరి, హిమాయత్, మల్లిక, ఆల్ఫాన్సో, అమ్రపాలి ఈ మామిడిలో రకాలు ఇవి తయారు చేస్తుంటాం. ఇవే కాకుండా మనము జామ మొక్కలు తయారు చేస్తుంటాం. లక్నో 49 కానీ, తైవాన్ పింక్ కానీ, అలహాబాద్ సఫేదా, కొబ్బరిలో కేరళ వెరైటీ, తమిళనాడు వెరైటీ, కోకోనట్లో సిలోను, తర్వాత చెన్నంగి, సపోటా తయారు చేస్తాము, అల్ల నేరేడు తయారు చేస్తాము, సీతాఫలం తయారు చేస్తాము. దాంతోపాటు మిగతా ఇతరత్ర పండ్ల మొక్కలు కూడా మేము ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా మాకు ఈ యొక్క నర్సరీ వల్ల గత 2-3 సంవత్సరాల నుంచి చాలా, ఎందుకంటే మొక్కలు ఈ హరితహారం అని దీని తర్వాత గవర్నమెంట్ చేస్తే కానీ దాని ద్వారా తీసుకుంటలేదు సార్. గవర్నమెంట్ ద్వారా కొంచెం తీసుకుంటే బాగుంటుంది. రెండవది మట్టి తీసుకోవడం కూడా, మట్టి ఎక్కడైనా తీసుకొస్తామంటే రెవెన్యూ వాళ్ళతో కూడా ఇబ్బంది జరుగుతుంది. మనం గవర్నమెంట్ ఏంది మేము కోరుకుంటుందంటే ఈ సంవత్సరం జూన్-జూలైలో కూడా గవర్నమెంట్ వారు కొంచెం మా పైన దృష్టి ఉంచి, పెద్దాపూర్ నర్సరీల పైన దృష్టి ఉంచి ఈ యొక్క హరితహారం ప్రోగ్రామ్ని కానీ ఈ EGS ద్వారా కానీ గవర్నమెంట్ వారు తీసుకుంటే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం సార్.
నర్సరీల్లో పనులు చేసేందుకు గత కొన్నేళ్ల నుంచి వందల సంఖ్యలో స్థానికులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు వస్తున్నారు. మొక్క అంటుకట్టడం నుంచి మొక్క ఎదిగే వరకు అన్ని పనుల్ని చూసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కూలీ మాకు రోజు 350 రూపాయలు ఇస్తారు. ఇక్కడనే మంచిగా ఉంది, ఇక్కడనే వచ్చి చేస్తున్నాం. అక్కడ ఏమి పనులు లేవు. గత 10 ఏళ్ళుగా వస్తున్నాం సార్ ఇక్కడికి ప్యాకెట్ నింపడానికి. మాకు ఇక్కడ ఉపాధి బాగా జరుగుతుంది సార్. చాలా బాగుంటుంది మాకు ఇక్కడ. గత 10 సంవత్సరాలు బట్టి ఇక్కడికే వస్తున్నాం సార్. మేము ఇక్కడ మామిడి ప్యాకెట్లు నింపడానికి వస్తాం. ఎవ్రీ ఇయర్ పీస్ పెడతా కానీ సమ్మర్లో లేకపోతే వింటర్లో ఒక 1 టైం అలా పీస్ నింపడానికి వస్తాం సార్. పని ఎవ్రీ సీజన్ బాగుంటుంది సార్. అదే మట్టో దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసుకుని ఇక్కడ నింపుతాం సార్. వాటర్ మొత్తం అన్నీ చేస్తాం సార్. ప్లాంటేషన్ అన్నీ, వాటరింగ్ కానీ, ఇంకేమన్నా అయితే గ్రాఫ్టింగ్ అని అన్నీ చేస్తాం సార్. కస్టమర్స్ వచ్చిన లోడింగ్ చేస్తాం. నర్సరీలో వీళ్ళు ఏదైతే మొక్క పెట్టినప్పుడు ఏదైతే చిన్న కవర్ ఉంటుందో దాన్ని ఒక స్టేజ్కి మొక్క వచ్చినప్పుడు ఆ మొక్క నుంచి చింపేసిన కవరు ఇట్లనే ఉండిపోతే ఇది పర్యావరణానికి హానికరం కాబట్టి ఈ చింపేసిన కవర్ అంతా మేము లేబర్ని ఇది పెట్టుకొని మొత్తం అదంతా కలెక్ట్ చేసేసి ఇటుక బట్టీలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఇస్తాము. దానివల్ల మనం పర్యావరణానికి రక్షణగా భావిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ నిర్వాహకులకు డ్రిప్, మట్టి సేకరణ వంటి వాటిలో కొంత మినహాయింపు చేస్తే నర్సరీలు మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందంటూ నిర్వాహకులు కోరుతున్నారు.